పరిమితమైపోయి అతను అక్కడి నుంచి ఆవిడికి శిష్యుడిగా మారి, ఆ మంత్రగత్తెకి శిష్యుడిగా మారి ఏవేవో చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటున్నాడని ఒక పుకారైతే ఆ పల్లెటూళ్ళలో బయలుదేరిన తర్వాత ఆ పల్లెటూళ్ళల్లో అటువంటివి చాలా వేగంగా స్ప్రెడ్ అవుతాయండి. స్ప్రెడ్ అవ్వడం వల్ల అక్కడ ఏం జరిగింది, అప్పటి నుంచి ఈ లక్ష్మి గారి కుటుంబాన్ని ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా వెలివేయడం ప్రారంభించారు. అంటే ఒక మంత్రగాడి కుటుంబంగా భావించి, మంత్రతంత్రాలు నేర్చుకుంటున్నాడు వీళ్ళ ఆయన, ఏ సమస్య వచ్చినా మనకే ఇబ్బంది వస్తుంది, మానేద్దాం అన్న ఉద్దేశంతో ఆవిడ పిల్లల్ని దూరం పెట్టడం మొదలుపెట్టారు గ్రామం వాళ్ళు. ఇంకా ఆ బాధ భరించలేక ఆవిడ నేరుగా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అతనితో గొడవ పెట్టుకుని, వాళ్ళ ఆయనతో గొడవ పెట్టుకుని, నువ్వు ఇంటికి రా, నువ్వు ఆ గౌరమ్మ దగ్గరికి వెళ్తే నేను చచ్చిపోతాను, నువ్వు చచ్చిపోయినా నేను వెళ్ళడం మాను, నువ్వు కాకపోతే నేను